మల్కాపూర్ గ్రామ అభివృద్ధిలో అధికారుల పాత్ర మరవలేనిదని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. 411వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వైకుంఠధామంలో చేపట్టారు. 2 గంటల పాటు శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ ను తొలగించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, రేఖ, నాగరాజు గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 2015లో డిసెంబర్ 6న గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోసు మన గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. మరి ఆ సార్ గారి ఆదేశాలతో ఆ సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరి అప్పుడు ఉన్నటువంటి గడ స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు సారు, మరి ఎంపీడీఓ శ్రీనివాసరావు సారు, ఇప్పుడు డిఆర్డీఓ మెదక్ గారు, వాళ్ళ ప్రోత్సాహము అసలు మేము మరవలేనిది. మరి వాళ్ళు మా భుజం తట్టి మరి గ్రామం ఇట్లుంటే కాదు, మరి మీరు అన్ని రంగాలలో ముందుకెళ్ళాలంటే మరి యువత మేల్కొనాలి, మహిళలు మేల్కొనాలి, గ్రామస్తులు మేల్కొనాలని చెప్పడం జరిగింది. మరి అదే వాళ్ళ ఆశయ సాధన కోసము వాళ్ళు చెప్పిన మా సూచనల మేరకు మేము యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారము మేము ఒక గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఒక వార్డును ఎంచుకొని ఆ వార్డులో మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా 2 గంటల పాటు శ్రమదానం చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మా గ్రామాన్ని మరి మేము చేస్తున్నటువంటి పనులను మరి మా గ్రామస్తుల ఐక్యతను చూసి కూడా మరి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది. మరి మున్ముందు కూడా మరి గతంలో చాలా అవార్డులు అందుకున్నాము. మున్ముందు కూడా అవార్డుల అందుకునే సాధనలో మేమందరం కూడా సమిష్టిగా ఉన్నాము, ఐకమత్యంతో ఉన్నాము. అందరం కూడా కలిసి పనిచేసుకుంటూ గ్రామ అభివృద్ధే ధ్యేయంగా మరి ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ విషయంలో గ్రామస్తులందరూ కూడా మరోసారి ఆలోచన చేసి గతంలో చేస్తే మనకి ఏం జరిగింది, మరి అదే ఐకమత్యంతో ముందుకు సాగితే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా మనకు అందేందుకు సహకారం ఉన్నాయి. మరి అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మనకు ఎప్పటికీ అవసరం. కాబట్టి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో 411 స్వచ్ఛ భారత్ చేస్తున్నాము. ఇంత క్రితం కూడా 413 స్వయంగా 2-3 గంటల స్వచ్ఛ భారత్ పెద్దలు చిన్నలు ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మరియు యువకులు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు, పెద్దలు చిన్నలు ఇతరులు అందరి సమక్షంలో అందరి సహకారంతో పెద్దలు చిన్న అందరి సహకారంతో స్వచ్ఛ భారత్ ఈ వరుసగా నడుస్తున్నది. కాబట్టి ఇలాగే ఎప్పటికీ కొనసాగిస్తామని మేము చెప్తున్నాము. అలాగే ఇప్పుడు కూడా మరి సర్పంచ్ ఆధ్వర్యంలో అందరం కలిసి వాళ్ళు చెప్పినట్టుగా విని మేము కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా వారి ఆదేశం మేరకు చేస్తున్నాము. కావున తెలియనైనది.